పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఏడాది పాటు బంగారం కొనవద్దని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చిన వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలను కాపాడుకునేందుకు, అనవసర దిగుమతులను అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో బంగారం, వెండిపై ఉన్న దిగుమతి సుంకాన్ని గతంలో ఉన్న 6% నుంచి ఏకంగా 15% పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్లాటినంపై కూడా దిగుమతి సుంకాన్ని 6.4% నుంచి 15.4% పెంచారు. పెరిగిన ఈ ధరలు ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర ప్రస్తుతం బ్యారెల్కు $107కు చేరింది. దీనివల్ల మన విదేశీ మారక నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి. ఈ నిల్వలను ముడిచమురు, ఎరువులు వంటి నిత్యావసరాల దిగుమతికి కేటాయించాలని, విలాస వస్తువుల దిగుమతిని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పెంపుతో మార్కెట్లో బంగారం ధర ఒక్కసారిగా భగ్గుమంది. 10 గ్రాముల బంగారంపై సుమారు 27,000 రూపాయల మేర అదనపు భారం పడనుంది. ఢిల్లీ మార్కెట్లో తులం బంగారం ధర నేడు 1,56,800 రూపాయలకు చేరుకుంది. కేజీ వెండి ధర కూడా భారీగా పెరిగి 2,77,000 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ పరిణామాల వల్ల అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో 95.63 వద్ద ట్రేడ్ అవుతుండటం ఆర్థిక ఆందోళనను మరింత పెంచుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై ఆల్ ఇండియా జేమ్స్ అండ్ జ్యువెలరీ కౌన్సిల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దిగుమతి సుంకం పెంచడం వల్ల స్మగ్లింగ్ పెరిగే అవకాశముందని, గ్రే మార్కెట్ పుంజుకుంటుందని వ్యాపారవేత్తలు హెచ్చరిస్తున్నారు. వినియోగదారులు తక్కువ క్యారెట్ ఉన్న బంగారం వైపు మొగ్గు చూపాలని, పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలని జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ సూచిస్తోంది. పరిస్థితి చక్కబడే వరకు, అంటే కనీసం మరో ఏడాది పాటు ఈ అధిక ధరలు కొనసాగే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రేడింగ్ ఎకనామిక్స్ డేటా ప్రకారం భారతదేశ విదేశీ మారక నిల్వలు ప్రస్తుతం సుమారు $690.69 బిలియన్ వద్ద ఉన్నాయి. ఫిబ్రవరిలో ఇవి $728 బిలియన్ చేరినా ప్రపంచవ్యాప్త అనిశ్చితితో ఏప్రిల్ నాటికి తగ్గుముఖం పట్టాయి. మరోవైపు 2026 నాటికి మన దేశ కరెంట్ అకౌంట్ లోటు $84.5 బిలియన్ చేరుకుంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. కరెంట్ అకౌంట్ లోటు పెరగడం అంటే దేశంలోకి వస్తున్న డాలర్ల కన్నా విదేశాలకు వెళ్లిపోతున్న డాలర్లే ఎక్కువ అని అర్థం. ఇందుకు అతిపెద్ద కారణాలు ముడిచమురు, బంగారం, ఎరువుల దిగుమతులు. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ ఏకంగా $72 బిలియన్ విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది. భారత కరెన్సీలో ఇది 6,85,000 కోట్ల రూపాయలకు సమానం. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం కొంటున్న రెండో దేశం మనది. భారత మొత్తం దిగుమతుల బిల్లు $775 బిలియన్ కాగా అందులో బంగారం వాటా $72 బిలియన్. బంగారం దిగుమతులు కనీసం 30 నుంచి 40% తగ్గినా దేశానికి $20 నుంచి $25 బిలియన్ ఆదా అవుతాయి. అదే 50% మేర కొనుగోలు తగ్గితే ఏకంగా $36 బిలియన్ మిగులుతాయి. అంటే మన కరెంట్ అకౌంట్ లోటులో సగానికి సగం భారం తగ్గినట్లే.